100కి 1000% కూడా వచ్చే ఉగాది లోపు ఇది జరిగి తీరుతుంది. రాసి పెట్టుకోండి. సైట్ కొంటారు, సొంతిల్లు కడతారు, కారు కొంటారు, బంగారం కొంటారు, బిజినెస్ స్టార్ట్ చేస్తారు, సంతానం కలుగుతుంది, పెళ్లి చేస్తారు, పిల్లలు విదేశాల్లో సెటిల్ అవుతారు, జాబ్ వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, కోరిన వ్యక్తి దగ్గర అవుతారు, ఇంట్లో ప్రశాంతత వస్తుంది, శత్రువులంతా ముగిసిపోతారు, వచ్చే సంవత్సరానికి మీరు కోటీశ్వర్లు అవుతారు ఈ ఒక మహా రెమెడీతో. అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే గనుక, ఉగాది రోజు ఎవరికి చెప్పకుండా ఇలా చేశారంటే ఒక్క 10 రూపాయల నోటు వచ్చే ఉగాదికి మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తుంది. 100కి 1000% కూడా. ఇది ఉగాది కోసం ఇస్తున్నటువంటి మహా మెగా రెమెడీ. అస్సలు వదులుకోకండి. ఎంత అద్భుతాన్ని చేస్తుంది అంటే, ఇక్కడ మీకు కావాల్సింది గుప్పెడు ఉప్పు, ఒక 10 రూపాయల నోటు. మీ తలరాత మారుతుంది, మీ జీవితం మారుతుంది, పేదరికం వదిలిపోతుంది, అదృష్టం మీ వెంట ఉంటుంది, సంవత్సరం అంతా డబ్బు మీ వెంట పరుగులు పెడుతుంది. 4 వైపుల నుండి కూడా మీరు ఒక మనీ మ్యాగ్నెట్ లా మారిపోతారు. అసలు ఏం చెయ్యాలి, ఏంటి విషయం ఏంటంతా క్లియర్ గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, బయట పడలేని, చెప్పుకోలేని కఠిన గుప్త సమస్యలు కూడా ఉండొచ్చు. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఇలాంటి అమావాస్య రోజులు కానీ, శక్తివంతమైన తిథి వార నక్షత్రాల్లో ఈయన స్పెషల్ పూజలు చేస్తూ ఉంటారండి. ఇలాంటి సమయంలో మీకు కాలు కలిసిందంటే మీ కష్టం తీరిపోయినట్టే, మీ సమస్య నుంచి మీరు బయటపడిపోయినట్టే. హాయిగా గుండెల మీద చేయి వేసుకుని ప్రశాంతంగా కూడా మీరు రిలీఫ్ అవ్వచ్చు. ఒక్కసారి ఈ రోజు కాల్ ట్రై చేసి చూడండి. ఎందుకంటే అమావాస్య చాలా శక్తివంతమైన రోజు. ఇలాంటి రోజున ఈ గురువు గారికి కాలు కలిసింది అంటే ఖచ్చితంగా మీ సమస్య దూరం అయిపోయినట్టే. మీ సమస్యలు దూరం అయ్యే రోజు వస్తేనే గురువు గారికి కాలు కలుస్తుంది. అంతటి శక్తివంతమైన గురువు గారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధార్థ సుబ్రహ్మణ్య రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీరు మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి. మీ ప్రాబ్లం ఏంటిని ఫోను ద్వారా మీరు గనక క్లియర్గా ఆయనకు వివరించారంటే పూజల ద్వారానే చక్కటి పరిష్కారాలు మీకు అందిస్తారు. ఆ సమస్య నుంచి, ఆ ప్రాబ్లం నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. మీది ఎలాంటి కోరికైనా తీరే విధంగా పూజలు చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నారో, ఆ ఇబ్బందులు తట్టుకోలేక, అప్పులు చేసి వడ్డీలు కట్టలేక, వచ్చే జీతం సరిపోక ఎవరైతే అల్లాడిపోతున్నారో, ఒక చోట అప్పు తీర్చాలని, ఒక చోట వడ్డీలు కట్టాలని, ఇంకొక చోట వడ్డీలకు తెచ్చుకుంటూ, అప్పులు కట్టుకుంటూ, అక్కడ ఇక్కడ వడ్డీలు కట్టలేక, ఇలా ఎవరైతే కింద మీద పడుతూ తికమక పడిపోతూ ఉన్నారో, అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఒక మహా మెగా రెమెడీ అని చెప్తానండి. కేవలం డబ్బు కోసం మాత్రమే. ఇక్కడ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్తు మీ ఇంట్లో కొలువై ఉంటుంది సంవత్సరం అంతా. ఈ 2026 మార్చి 19 ఉగాది ముందు మీ జీవితం ఒకలా ఉంటే, ఈ 2026 మార్చి 19 ఉగాది తర్వాత మీ జీవితం ఇంకొకలా ఉంటుంది. అంత అద్భుతంగా మీ జీవితం మారుతుంది. మీరు ఎప్పుడూ చూడని విధంగా, కలలో కూడా ఊహించని విధంగా కూలి పని చేసే వాళ్ళు కూడా కోటీశ్వర్లు అవుతారు. అంతటి మనీ మ్యాగ్నెట్ లా మీరు మారిపోతారు. ఇక ఉగాది రోజు చక్కగా తలస్నానం చేస్తారు. తలస్నానం చేశాక మీ పూజ అది ఏవైతే ఎప్పుడు చేసుకుంటారో అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక ఇత్తడి పాత్ర కానీ, ఇత్తడి బౌల్ కానీ, ఇత్తడి కప్పు కానీ, ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి. ఇత్తడి కావాలి. అది లేని సమయంలో రాగి బౌల్ కానీ, రాగి ప్లేట్ కానీ, రాగి కప్పు కానీ తీసుకోండి. లేదా చిన్నది రాగి చెంబు మీ దగ్గర ఉన్నా కూడా ఓకే. దాని నిండుకి రాళ్ళు ఉప్పు నింపండి. దాని మీద ఒక 10 రూపాయల నోటు ఉంచండి. 10 రూపాయలు కానీ, 20 కానీ, 50 కానీ, 100 కానీ, 500 కానీ. ఆ సమయంలో మీ దగ్గర ఏది అందుబాటులో ఉంది ఆ ఒక్క నోటు ఈ ఉప్పు మీద పెట్టి కొద్దిగా ఇట్లా ప్రెస్ చేయండి. అదిమినట్టు, అది గాలికి లేసిపోకుండా, కింద పడిపోకుండా.
దీన్ని తీసుకువెళ్ళి అమ్మవారి ముందు పెట్టండి. చక్కగా దీపం వెలిగించుకోండి, అమ్మకి పూజ చేసుకోండి. ఈ ఉప్పు నింపినటువంటి ఈ ఇత్తడి కప్పు ఏదైతే ఉందో, లేదా రాగి కప్పు ఏదైతే ఉందో, దాని మీద నోటు పెట్టారు కదా, అది తీసుకెళ్ళి అమ్మ ముందు పెట్టండి. పెట్టేసి మీరు ఇలా అఫర్మేషన్ చెప్పుకోవాలి, మీ సంకల్పం చెప్పుకోవాలి. ఏమని? అమ్మ, ఈ 24 గంటల పాటు ఈ ఉప్పును నీ ముందు ఉంచేస్తున్నాను. నాకున్నటువంటి డబ్బు సమస్యలనన్నీ తొలగించు, ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించు, మనీ బ్లాకేజెస్ ని తొలగించు. ఎవరైనా కానీ వీళ్లకు డబ్బు అందకూడదు, వీళ్ళు అప్పుల పాలైపోవాలి, వీళ్ళు జీవితంలో అభివృద్ధి అవ్వకూడదు, వీళ్ళు ఫైనాన్షియల్ గా ఎప్పుడూ కూడా లో ఉండాలి అని చెప్పి ఎవరైనా చెడు ప్రయోగాలు, చెడు ప్రయత్నాలు చేసి ఉన్నా, లేదా జనాల నరదృష్టి తగిలి ఉన్నా, మాకు డబ్బు పరంగా డబ్బు రావడానికి ఏవైనా ఇబ్బందులు ఉన్నా, బ్లాకేజెస్ ఉన్నా, అన్నింటినీ కూడా తొలగించేసి మాకున్న నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేయి అంటూ మీరు ఒక అఫర్మేషన్ చెప్పుకొని అక్కడ పెట్టేసేయండి ఆ బౌల్ని. ఇక్కడ ఇత్తడి అంటే రాగి ఇత్తడి అన్నప్పుడు ఒక ఆకర్షణ శక్తికి సంకేతం. ఇవి ఆకర్షించుకుంటాయి. ఉప్పు అమ్మకు ఎంతో ఇష్టం. ఇక డబ్బు అంటే కూడా లక్ష్మీప్రదం కాబట్టి ఇది అక్కడ పెట్టారు మీరు. ఇక 24 అవర్స్ దాన్ని అలా వదిలేసేయండి. వదిలేసాక దాన్ని ఏం చేస్తారంటే, ఇంకా నెక్స్ట్ డే, ఈ రోజు మీరు ఏ సమయానికైతే ఇక్కడ ఈ ఉప్పును పెట్టారో రేపు అదే సమయానికి కరెక్ట్గా తీయాలి. ఈరోజు ఉగాది రోజు ఉదయం 8 గంటలకు పెట్టారా, మరుసటి రోజు 8 గంటలకు దీన్ని తీయండి. అలా మీరు ఏ సమయం పెట్టారని చూసుకొని ఆ సమయంలోనే మరుసటి రోజు తీయండి. లేదు మేము ఒకవేళ పనికి ఆఫీస్కి వెళ్ళిపోయామండి, బయటకు వెళ్ళిపోయామండి అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఆ సమయానికి తీసేయమని. మా ఇంట్లో ఎవరూ లేరండి మేమే అంటే ఈవినింగ్ వచ్చి తీసేయండి. తీసుకున్నాక ఏం చెప్తారు? అప్పటికి 24 గంటలు ఇది మీ ఇంట్లో ఉంది. మీకు ఏవైతే నెగిటివ్ ఎనర్జీలు ఉన్నాయో, బ్లాకేజెస్ ఉన్నాయో, నరదృష్టి ఉందో, నరఘోష ఉందో అన్నింటినీ కూడా లాగేసుకుని ఉంటుంది. ఇంట్లో ఒక్కసారి చూడండి, డబ్బు సంపాదన బాగా వస్తున్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళకేంటి డబ్బు బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళకేంటి లేరా, వాళ్ళకేం తక్కువ లేదు, వాళ్ళ పిల్లాడు మంచి జాబ్ చేస్తున్నాడు, ఎంత శాలరీ వస్తుందో, ఏ విధంగా డబ్బు సంపాదిస్తున్నాడో, వాళ్ళ బిజినెస్ ఏం జరుగుతోందో, అసలు వాళ్ళ ఇంట్లో డబ్బుకు లోటే లేదు, ఇలా అనుకుంటూ ఉండగా జనాలు మాట్లాడుకోగా ఏమవుతుందంటే మీ డబ్బు మీద దృష్టి పడుతుంది. డబ్బు రావటం తగ్గిపోతుంది. గమనించండి, డబ్బు ఎంత ప్రయత్నించినా ముందు ఏ పని చేసినా సులభంగా ఈజీగా డబ్బుని ఆకర్షించుకోగలిగేవారు, అట్రాక్ట్ చేసుకోగలిగేవారు, డబ్బు మీకు ఈజీగా మీకు సొంతమయ్యేది. అలాంటిది కష్టమైపోతుంది. మీకు రావాల్సిన డబ్బు 10 సార్లు అడగాల్సి వస్తుంది, 20 సార్లు అడగాల్సి వస్తుంది, విసుగు వచ్చేస్తుంది. ఇది నా సొమ్ము కదా, నా డబ్బు కదా, నేను కష్టపడింది నాకు ఇవ్వటానికి ఏంటి అన్న ఆ బాధ మీకు ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇంకొకసారి డబ్బు వచ్చినా కూడా అనవసరంగా ఖర్చు అయిపోతుంది, ఏదో ఒక ఖర్చు. ఇలా ఎప్పుడు అంటే జనాలు మన డబ్బు గురించి మాట్లాడుకున్నప్పుడు, వాళ్ళ చూపు మన డబ్బు మీద పడ్డప్పుడు ఆటోమేటిక్గా మనీ బ్లాకేజెస్ ఏర్పడతాయండి. అప్పుడు ఏమవుతుందంటే డబ్బు మన దగ్గరికి రావటం ఆగుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ రిమూవ్ అయిపోవాలంటే ఈ విధంగా చేయండి. ఇలాంటి చెడు శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి అన్నింటినీ ఈ ఉప్పు లాగేసుకొని ఉంటుంది. ఆ తర్వాత మీరు తీసేసాక ఏం చేస్తారు అంటే, ఈ 10 రూపాయలు నోట్ ఏదైతే పెట్టారో 10, 20, 50, 100 ఈ నోటు మీ దగ్గర చేతులకు తీసుకునేసేయండి. దాన్ని మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ మీరు పెట్టుకోండి. ఇక ఆ ఉప్పు ఏదైతే ఉందో అది మీ సింకులో వేసి నీళ్లు పోసేయండి, ఫ్లష్ చేసేయండి. ఇక్కడ ఒకటి గమనించండి, మీ మీద నరదృష్టి ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మీరు నీళ్లు తిప్పగానే, నీళ్లు పొయ్యగానే ఆ ఉప్పు వెంటనే కరిగిపోతుంది క్షణాల్లో. మీకు అలాంటిది ఏమీ లేదంటే ఉప్పు స్లోగా కరుగుతుంది. ఇది మీరు తెలుసుకోవాలి. మీ మీద నరదృష్టి ఉందా లేదా, నెగిటివ్ ఎనర్జీలు పడ్డాయా అన్నది, బ్లాకేజెస్ ఉన్నాయన్నది ఇక్కడ తెలిసిపోతుంది మీకు. ఇక మీరు మీ పర్సులను బీరువాలను ఏ నోట్ పెట్టుకున్నారో డబ్బుని ఏ విధంగా అట్రాక్ట్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఉన్న ఈ బ్లాకేజెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. డబ్బు మీ దగ్గరికి వరదలా రావటం మీరు చూస్తారు, 4 వైపుల నుంచి రావటం చూస్తారు. డబ్బు సంపాదించే మార్గాలు మీ కంట పడతాయి, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాంటి మనుషులు వాళ్ళంతట వాళ్ళే వచ్చి మీకు కనెక్ట్ అవుతారు, మిమ్మల్ని మాట్లాడతారు. ఈ రెమెడీ చేసి ఎంతో మంది సొంత ఇల్లు కొన్న వాళ్ళు ఉన్నారు, సైట్ కొన్న వాళ్ళు ఉన్నారు, కారు కొన్న వాళ్ళు ఉన్నారు, బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు. మీరే నాకు మెసేజ్ చేస్తారు, వచ్చే ఉగాది వరకు కూడా చేస్తూనే ఉంటారు, మా లైఫ్లో చాలా మంచి జరిగిందండి, మేము ఇలా చేసాం అంటూ. పిల్లలు విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, మంచి హై కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు, హై ప్యాకేజ్తో ప్రమోషన్లు వచ్చిన వాళ్ళని, చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇది.
మహా మెగా రెమెడీ ఉగాది రోజున చేస్తున్నాం కాబట్టి అంత శక్తివంతంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేయండి, ఓకేనా? ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.